దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామాల్లో ఒకటి చూర్ ఇశ్రాయేల్. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతున్నప్పుడు దావీదు పలుకుతున్న మాటల్లో చూర్ ఇశ్రాయేల్ అనే ఈ మాటను మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ఆశ్రయ దుర్గము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు చూర్ అనే పదానికి అర్థం శిల, బండ లేదా రాయి, ఆశ్రయ దుర్గము, బలమైన ఆశ్రయము అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. దావీదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు, ఎన్నో తుఫాన్లు చూశాడు. తన జీవితంలో ఆఖరి సమయంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు, శత్రువులను చూశాడు. ఇవన్నిటిలో కూడా నేను నిలబడ్డానంటే ఆ బలమైన పునాదైన దేవుడు అని దావీదు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు చూర్ ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీల పునాది, ఇశ్రాయేలీల ఆశ్రయదుర్గము, ఇశ్రాయేలీల రాయి లేదా బలముగా మనం వివరించవచ్చు. మన జీవితంలో మనము కూడా చాలా పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. మన పరిస్థితులు బాగోలేదని మనం బాధపడతా ఉండొచ్చు. ఈరోజు చూర్ ఇశ్రాయేల్ అయినటువంటి దేవుడు, మన ఆశ్రయ దుర్గమైన దేవుడు, మన పునాదైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే ఎప్పటికీ చెదిరిపోకుండా మన జీవితాంతము సంతోషంగా జీవించగలం. ఆ చూర్ ఇశ్రాయేల్ దేవుడు మనకు తోడుగా ఉండును కాక.